Hey guys, today me and my mom went to the new Inside Out 2 movie. I hope so. Me and my mom really enjoyed it. ఎస్ కొంచెం బోర్ కొట్టింది కానీ యానిమేషన్ మూవీ కదా నాకు కూడా బాగానే నచ్చింది. ఇన్సైడ్ అవుట్ 1 కూడా చూసాం కదా మనం. Yeah. So, on the way, we came by bus. వెళ్ళేటప్పుడు కూడా కదా. Yeah. సో మొత్తానికి వచ్చేసాము. వెనకాల ఉన్నది వ్యూ సినిమాస్ అనమాట. బస్ స్టాప్ కి దగ్గరలోనే ఉంటది. అండ్ నేనేమి దూరం ప్రయాణించలేదు, ఊర్లోనే ఎక్సిటర్ లోనే మేము ఊళ్ళ దగ్గరలో. సో ఎంత 5 minutes లో బస్సులో వచ్చేసాము. అండ్ మూవీ వచ్చి ఎమోషన్స్ గురించి అనమాట. పిల్లలు కానీ ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ ఎమోషన్స్ ని ఎలా డీల్ చేస్తారు, అసలు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మూవీ అనమాట. సో ఇన్సైడ్ అవుట్ మూవీ చూసాం. ఫస్ట్ మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత కదా ఛాన్సీ ఇన్సైడ్ అవుట్ 2. సో చూడాలనిపించింది. ఛాన్స్ చెప్పాను ఇలాగ ఇన్సైడ్ అవుట్ 2 మూవీ వచ్చింది, చూస్తావని అడిగితే చూస్తా అన్నది. మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ అనమాట. మనము ఇంట్లో కూర్చొని టీవీలో కూడా చూడొచ్చు కదా ఆన్లైన్ లో. సో అలా చూస్తావా థియేటర్ లో చూస్తావా అని అడిగితే థియేటర్ లో చూస్తా అని చెప్పింది. సో అందుకని ఇంకా టికెట్స్ బుక్ చేశాను. ఫైనల్లీ మరి సినిమా థియేటర్కి వస్తే మరి ఇవన్నీ తీసుకోకుండా సినిమా ఫిక్స్ అవ్వదు కదా ఛాన్సీ, అవ్వదు కదా. పాప్కార్న్ అవన్నీ కావాల్సిందే కదా, డ్రింక్స్. ఇంటికన్నా తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఏమో మళ్ళీ అక్కడ తీసుకుందాంలే, బరువు ఎందుకు అని చెప్పి అనిపించింది కదా. ఎస్, నువ్వు ఇంటికన్నా తీసుకెళ్తామని అంటే నువ్వు బరువు ఎందుకులే అని చెప్పి వద్దని చెప్పానే. అంటే బొంబాస్టిక్ అంటే ఏంటమ్మా? నాకు కొన్ని ఫ్రేజెస్ అర్థం కాదు, నువ్వే చెప్పాలి. ఐఎమ్ నాట్ దట్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. సో ఫైనల్లీ ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా ఈ వ్యూ సినిమాస్ నేను వెళ్ళేది. ఇందులో రిక్లైనర్ సీట్స్ ఉంటాయి. అండ్ ఇది మనమే ఫిల్ చేసుకోవాలి. జనరల్ గా వాళ్ళు ఇస్తారు కదా కియోస్క్ దగ్గర, కానీ ఇక్కడ మనమే తీసుకోవాలి. సో ఎక్స్ప్లోర్ చేసి మొత్తానికి డ్రింక్ అయితే మేము చేసుకున్నాము. రీఫిల్ ఆప్షన్ కూడా ఉంది కానీ మళ్ళీ కప్పు కోసము మళ్ళీ ఇంకొక డబ్బులు కట్టాలన్నమాట, మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. కానీ తక్కువే ఉంటది, కానీ కప్పు కట్టాలన్నమాట రీఫిల్ కి. సో ఫైనల్లీ సినిమా టైం అనమాట, ఇంకా అన్ని తీసుకున్నాము. నేను పాప్కార్న్ తీసుకున్నాను, ఛాన్సీకి డ్రింక్ తీసుకున్నాను. కానీ తర్వాత నాకు కూడా అనిపించింది నాచోస్ తీసుకోవాలని. అది కార్న్ చిప్స్ తో జలపినస్, అది పైన మనం ఏవే సాసులు కావాలనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసుకుంటూ నాచోస్ ఉంటాను అనమాట, చిప్స్ లాగా అనమాట అది కూడా. సో అవి కూడా ఇక్కడ ఫేమస్, అట్లాంటివి తీసుకున్నాము. సో నాకు ఛాన్సీకి ఫుడ్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడ పైన మాది స్క్రీన్ 6 కదా ఛాన్సీ, వ్యూ సినిమాస్ లో స్క్రీన్ 6. అండ్ ఫస్ట్ టైం చెప్పాను కదా రిక్లైన్ చైర్స్ అనమాట. నేను ఈ సినిమాలో వ్యూ సినిమాస్ ఫస్ట్ టైం వెళ్తున్నాను, రిక్లైనర్ చైర్స్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎప్పుడు సైన్ వరల్డ్ కి వెళ్తాను, ఏమో అక్కడ నాకు మ్యూజిక్, స్క్రీన్, సీటింగ్ అంతా నాకు బాగా నచ్చింది కాబట్టి ఇంకేవి ఎక్స్ప్లోర్ చేయలేదు. సో నేను దానికి ఫిక్స్ అయ్యాను. కానీ ఇప్పుడు ఈ మూవీ కోసం వ్యూ సినిమాస్ లో లోకల్లోనే చూద్దాం అనుకున్నాను. సినీ వరల్డ్ మాకు ఎక్సిటర్ లో లేదు, వేరే ప్లేస్ కి వెళ్ళాలన్నమాట సినీ వరల్డ్ కోసం. వ్యూ సినిమాస్ అయితే లోకల్లో ఉంది. సో ఛాన్సీతో లోకల్లో చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఇలా వచ్చాను అనమాట. సో నాకైతే స్క్రీన్ నచ్చలేదు, మ్యూజిక్ కూడా నచ్చలేదు. యాక్చువల్ గా 3D మూవీకి వచ్చామన్నమాట. మా ఇంట్లో ఉన్న గ్లాసెస్ 3D గ్లాసెస్ తీసుకొని వెళ్ళాము. నాకైతే 3D కూడా నచ్చలేదు, సరిగ్గా నాకు అనిపించలేదు. అండ్ మ్యూజిక్ కూడా నాకు, సౌండ్ కూడా నాకు అంత బాగా నచ్చలేదు. స్క్రీన్ ఓకే, అయినా మరి సైన్ వరల్డ్ తో కంపేర్ చేస్తున్నాను నేను. ఫస్ట్ టైం చూస్తే బాగుండేదేమో, డిఫరెంట్ గా ఉంది. రిక్లైనర్ చైర్స్ మాత్రం నాకు డిఫరెంట్ గా అనిపించింది, నీట్ గానే ఉంది. హాల్ కూడా అది బాగానే ఉందన్నమాట. సో చాలా మంది ఉన్నారు, ఇలా ఖాళీగా ఉందనుకోవద్దు. తర్వాత స్లోగా అందరూ వస్తూ ఉన్నారనమాట. ఫైనల్లీ ఇది సీటింగ్. ఛాన్సీ చెప్తారా? ఛాన్సీ నీకేమో అనిపించింది ఈ సీటింగ్ చూసి? I was really shocked that there was a lot of people already there. Plus,
I didn't know that you in the seats Hmm? you can Hmm. make them go. You can make them go. చెప్పు. Hmm. No, why did you put that thing? And that's what I'm showing right now. Those two buttons. You see right down there? That's ఐ లైక్ ద ఎక్స్ప్రెషన్ ఛాన్సీ. ఫస్ట్ టైం కదా, నీకు కూడా తెలియదు కదా, yeah. భలే ఇచ్చే ఎక్స్ప్రెషన్. ఇంకా ఫైనల్లీ మూవీకి రెడీయా ఛాన్సీ ఎంజాయ్ చేయడానికి? Yeah, let's go. మూవీ మొత్తం చూసావు కదా ఛాన్సీ, నీకు ఏమనిపించింది చెప్పు నాకు ఒకసారి. ఏమనిపించింది మూవీ? బాగుందా లేదా? నీకు ఏ క్యారెక్టర్ This నచ్చింది? summer, make room for new emotions. Hello. I'm anxiety. Where can I put my stuff? A new emotion. We wanted to make such a good first impression. What do you mean we? I'm envy. That's on we. On what? It's what you would call boredom. What's your name, big fella? That's embarrassment. Oh, we're doing a fit. No. Oh, nope. Going on. Oh, you got a real sweaty palm there, buddy. Disney and Pixar's Inside Out 2 in cinemas now. Emotions old and new can be difficult. ఈ కొత్తగా ఇప్పుడు ఇన్సైడ్ అవుట్ కి 1 కి 2 కి ఏంటి డిఫరెన్స్? మీకు ఏం నచ్చింది? ఏ క్యారెక్టర్ నచ్చింది? ఏ ఎమోషన్ నచ్చింది? క్యారెక్టర్ కాదు, I like దగ్గర. envy. I like the character envy. ఎన్వి క్యారెక్టర్ నచ్చిందా నీకు? Yeah, ఎందుకని? because it's a really tiny emotion. టైనీ ఎమోషన్. Yes, అసలు ఎన్వి అంటే ఏంటి ఛాన్సీ? envy means like you're jealous. జెలస్. Yeah, jealous. And that's the character that I like. She's really tiny. And I really like that guy. ఓకే. సో ఫైనల్ గా మొత్తం మూవీ అంతా అయిపోయింది. ఇప్పుడు భోజనం చేయడానికి వెళ్తున్నాం. What's your favorite character? నా ఫేవరెట్ వచ్చి జాయ్. Joy? Something that you never do. యా, ఐ డోంట్ Then how is it your favorite character? నో, నాకు నచ్చింది అది. సో ఇక్కడ ఫుడ్ కోసం కూడా ఛాన్సీని అడిగాను అనమాట. తను హాట్ డాగ్ అడిగింది, యాక్చువల్లీ అది మర్చిపోయింది అనమాట. వెళ్ళేటప్పుడు సినిమా అయిపోయాక తిప్పిస్తా అని చెప్పాను. సో సినిమా అయిపోయాక మర్చిపోయింది. సో ఇక్కడ తనకి సుషి అంటే ఇష్టము, అలాగే థాయ్ ఫుడ్ కూడా ఇష్టము. సో నేను చాయిస్ ఇచ్చాను, దేనికి వెళ్దామని అడిగితే థాయ్ ఫుడ్ కని చెప్పాను అన్నది. How is it tea? యా, ముందు ఇది ఫినిష్ చేసేసుకున్నాము. ఈ ఫుడ్ ఇక్కడ తినేసి ఛాన్సీ ఇప్పుడు రెగ్యులర్ మాది ఇక్కడికి వస్తే మెనూ మారదు, మాకు ఫిక్స్డ్ మెనూ. సో అది ఫుడ్ తినేసాక నెక్స్ట్ వచ్చి మళ్ళీ బబుల్ టీ గుర్తొచ్చింది ఛాన్సీకి నాకు. సో ఆ బబుల్ టీ కోసం అని చెప్పి వెళ్ళాము. పక్కనే అనమాట అక్కడ, కాకపోతే వేరే షాప్ లో తీసుకోవాలి, ఇక్కడ దొరకదు. ఇందులో వేరే ఉంటాయి కానీ ఫ్లేవర్స్, టీ ఫ్లేవర్స్ ఉంటాయి కానీ బబుల్ టీ మాత్రం దొరకదు ఇక్కడ. సో బబుల్ టీ కోసం తీసుకుని కొనుక్కొని ఇంకా పక్కనే బస్ స్టాప్ ఉంటే బస్ స్టాప్ మళ్ళీ ఇంటికి రెడీ అయ్యాము. కానీ ఈసారి మాకు డబుల్ డక్కర్ వచ్చింది. ఛాన్సీకి డబుల్ డక్కర్ బస్సు బాగా నచ్చింది. ఇప్పుడు తనకి ఊహ తెలిసిన తర్వాత ఇది సెకండ్ టైం. సో తనే అంతా ఇండిపెండెంట్ గా చేసింది. ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, బెల్ల నొక్కాలి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంది. సో తనకి డబుల్ డక్కర్ రైడ్ అనేది బాగా నచ్చింది. అండ్ బబుల్ టీ బాగా ఎంజాయ్ చేసింది. నువ్వేమైనా చెప్తున్నావా ఛాన్సీ డబుల్ డక్కర్ గురించి? The one thing that is really funny, Mama got the bubble tea. She wanted to drink it, but I took the bubble tea. And once I finished it, I gave it to Amma to drink. డ్రింక్ కాదు, హోల్డ్ చేసేటానికి. చెత్త ఎక్కడ పడేయాలి, బస్సు పడేయలేము కదా, అది అందుకని నాకు ఇచ్చింది అది పట్టుకోవడానికి. నేను చెత్త డబ్బాని అయిపోయాను కదా నీకు. Yes. సో ఫైనలీ ఇది అనమాట మా ఇన్సైడ్ అవుట్ మూవీ. అండ్ అక్కడ బస్ స్టాప్ నుంచి మళ్ళీ ఇంటికి కొంచెం నడవాలి, అది పార్క్ మీద నుంచి ఉంటుంది అనమాట. అవి కూడా నేను పెట్టాను ఛాన్సీకి. నాకు అక్కడ దారిలో బ్రిడ్జ్ ఉంటుంది,
ఆ బ్రిడ్జ్ మాకు చాలా ఇష్టము. వి లైక్ టు స్పెండ్ సమ్ టైం కదా ఛాన్సీ అక్కడ బ్రిడ్జ్ మీద. టాక్ ఛాన్సీ. Yeah. I really like staying there. సో అలాగా ఇంటికి వెళ్తున్నాము. సో మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ కుదిరితే మీరు కూడా ఇన్సైడ్ అవుట్ మూవీ చూడండి, బాగుంటుంది. మొత్తం మూవీ అంతా ఎమోషన్స్ గురించి, మన బ్రెయిన్ ఎలాగా ఆలోచిస్తుంది. దాంట్లో కూడా ఒక క్యారెక్టర్స్ ఉంటే, ప్రతి ఎమోషన్ కి ఒక క్యారెక్టర్ ఉంటే, దానికంటూ ఒక ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేది మూవీ అనమాట. సో మీరు ట్రై చేయండి, బాగుంటుంది మూవీ. With joy, then it went over to sadness. అక్కడ ఎమోషన్స్ ఏమేమి ఉన్నాయని కదా. ఫస్ట్ లో అయితే జాయ్, సాడ్నెస్, and then after it developed its toddler phase, fear came in. Fear. So that it could protect him from like all of. అంటే ఒక్కొక్క స్టేజ్ లో మనకి ఒక్కొక్క ఎమోషన్ అనేది వస్తుంది. లైక్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏమీ ఉండవు, స్లోగా కోపము, తర్వాత ఆనందము. లైక్ మనకు కూడా తెలుసుకో, చిన్నపిల్లలు నవ్వటానికి 3 నెలలు పడుతుంది, కళ్ళు ఓపెన్ చేయడానికి కూడా, మనం క్లియర్ గా చూడటానికి కూడా టైం పడుతుంది కదా. సో అలాగా ఒక్కొక్కటి ఒక ఎమోషన్ అన్నమాట. ముందు స్మైల్, అసలు స్మైల్ అంటే అదొక జాయ్ ఎమోషన్ కదా, హ్యాపీనెస్. సో అలా ప్రతిదీ ఒక ఎమోషన్ అదనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, మూవీ బాగుంటుంది. మళ్ళీ ఇంకొక వ్లాగ్ తో కలుస్తాను. బాయ్, హ్యావ్ ఎ నైస్ టైమ్. In the Joy movie, she starts hockey and meets a champion. అమ్మాయి అసలు మెయిన్ క్యారెక్టర్ కదా తను. Riley is the main character. She is all about the emotions and stuff. సరే, సో ఇంకా బాయ్ చెప్తాను ఛాన్సీ. Yeah. చెప్పు. Like, share, subscribe. Don't forget to hit that bell button. Bye.